ఉమెన్‌కి స్పెషల్‌గా ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమన్నా చేయడానికి ఏమన్నా ఉన్నాయంటారా? ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? విమెన్కి ప్రత్యేకంగా నాకు తెలిసి లేదు. ఎక్సెప్టింగ్ పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజన అని ఎస్ఎస్వై అని ఒకటి ఉంటుంది. పిల్లలకి, చిన్నపిల్లకి గర్ల్ ఆడపిల్లలకి. చైల్డ్కి. ఐ థింక్ బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనుకుంటా అంతే. అది. అంతే తప్ప విమెన్కి ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్కి వేరే ఫండ్స్ అని కానీ వేరే అప్రోచ్ అని ఇంకా మాత్రం లేదు. హ్మ్. లేనంత మాత్రాన ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదని ఎక్కడ అలా కూడా లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో నార్మల్గా అయితే ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తారు. వైఫ్ అండ్ అవును. హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ బోత్ ఆర్ ఎర్నింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ. సో ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్గా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు రీచ్ అవ్వగలరు. హ్మ్. అండ్ నా పర్సనల్ అసెస్మెంట్లో విమెన్ మేక్ బెటర్ ఇన్వెస్టర్స్. వాళ్ళ డెడికేషన్, డిసిప్లిన్, కమిట్మెంట్ కొంచెం డిఫరెంట్ విజిబుల్గా ఉంటుంది వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్ టాపిక్స్ గురించి చాలామంది తెలిసే ఉండొచ్చు, హ్మ్. చాలామంది తెలియకుండా పోయి ఉండొచ్చు. అది తెలియకపోయినంత మాత్రాన వాళ్ళు హ్యాండిక్యాప్డ్గా ఉండరు ఆ ఫీల్డ్లో. ఎంత తెలియో అంత తెలుసుకో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. సో అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఇలా చేయాలి, ఇంత నెలకి ఇంత సేవ్ చేయాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఐఎమ్ షూర్ దే విల్ ఏబుల్ టు అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. హ్మ్. అండ్ మెన్ ఆఫ్ కోర్స్ ఆర్ డెఫినెట్లీ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. దాని నుంచి వాళ్ళ బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకుని చేస్తే ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు నా లెక్కలో అయితే. హ్మ్. ఓకే. చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు 2 రకాలుగా. ఒకటి ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, రెండోది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం. విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అసలు? ఓకే, గుడ్. చాలా మంచి క్వశ్చన్ వేశారు యాక్చువల్గా. గోల్డ్ గత 1 yearలో 50% రిటర్న్ ఇచ్చింది. హ్మ్. అంటే పోయిన ఏడాది మీరు రూ. 1,00,000 గోల్డ్ కొని ఉంటే ఇవాళ 2 lakhs దాదాపు దాన్ని అవును. 1.5 lakhs ద వాల్యూ అయిపోయేది. 50% పెరిగింది హ్మ్. గోల్డ్ ప్రైస్. అవును. కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు యాక్చువల్గా. గోల్డ్ ఈజ్ ఎ రిస్క్. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెడ్జ్ అది. హ్మ్. ప్రతి వాళ్ళు గోల్డ్ ఇంట్లో ఎందుకు కొని పెట్టుకుంటారు? ఏదో అవసరం వస్తే వాడుకుందామని. అవును. అంతే తప్ప అది అవసరం రావాలని అనుకోరు. గోల్డ్ ఉంటే ఒక మనకి సేఫ్టీ, మైండ్లో ధీమాగా ధైర్యంగా ఉండొచ్చు. అవును. సో ప్రపంచ దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కానీ వాళ్ళ ఎకానమీ కొంచెం షేకీగా ఉన్నప్పుడు చాలా దేశాలు గోల్డ్ కొని అట్టి పెట్టుకుంటాయి. హ్మ్. ఇండియా కూడా దాదాపు 1000 టన్నుల గోల్డ్ ఇండియా దగ్గర ఉంది ఇప్పుడు. అబ్బా! మీరు దానికి అబ్బా అంటున్నారు. 1000 టన్నుల గోల్డ్ విషయం పక్కన పెడితే ఇండియన్ ఫ్యామిలీస్లో ఉన్న గోల్డ్ దానికి మేబీ 100 times ఉంది. అవును. సో ఇంకొక టాక్ ఏంటంటే ఇండియన్ ఫ్యామిలీస్ కానీ గోల్డ్ కానీ బయటికి తీసుకొస్తే ఆ! మన ఎకానమీ సైజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, జీడిపి సైజ్. సో మన ఇండియాలో అంత ఇన్హెరెంట్గా స్ట్రెంగ్త్ అయితే ఉంది మన ఎకానమీలో, మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో. అవును. సో బ్యాక్ టు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ బెటరా లేకపోతే స్టాక్స్ Stocks అది బెటరా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మ్యూచువల్ ఫండ్ స్టాక్సే బెటర్. ఓకే. రిస్క్ హెడ్జ్కి ప్రొటెక్షన్ కావాలంటే గోల్డ్ కొని పెట్టుకోవడం బెటర్. హ్మ్. అంతే తప్ప గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసి అది పెరుగుతుంది తగ్గుతుందని భయపడడం అది కాదు, మనం తగ్గించాలి. హ్మ్. గోల్డ్ ఎందుకు పెరుగుతున్న టాపిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవును. అది మన ఎకానమీతో డిపెండ్ అవ్వదు గోల్డ్ ప్రైస్ మూమెంట్స్. హ్మ్. అది యుఎస్ డాలర్, గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ జియో పాలిటిక్స్ మీద గోల్డ్ ప్రైస్ డిపెండ్ అవుతుంది. హ్మ్. సో మన దాని మీద కంట్రోల్ లేదు కాబట్టి మన ఎకానమీ, మన కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయంటే మన స్టాక్స్ పెర్ఫామ్ చేస్తాయి, రిటర్న్స్ మనకు వస్తాయి. ఓకే. సో దేర్ఫోర్ బిట్వీన్ స్టాక్స్ అండ్ గోల్డ్, స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఫర్ ప్రొటెక్షన్. అంతే.